హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ మాట చెప్పి చాలా రోజులు అవుతుంది కదా. నిజంగా వ్లాగ్స్ చేయడం అయితే అస్సలు అంటే అస్సలు కుదరట్లేదు. మరి అసలు లాంగ్ వీడియోస్ అస్సలు పాసిబుల్ అయితే లేదు. షార్ట్స్ అన్నా ఏదో ఒకటి చేస్తున్నాం కానీ లాంగ్ వీడియోస్ అసలు వర్క్ అవట్లేదు. అందుకే ఈ రోజు అయితే ఎట్లయినా చేయాలని చేస్తున్నాను. ఈరోజు మా ఇంట్లో కుక్కర్ ఒకటి పేలిపోతుంది అనమాట. అయినా ఇంకా దాన్ని వాడడం అంత సేఫ్ కాదు. ఇంట్లో ఉన్న అల్యూమినియం మొత్తం స్టీల్ వాటితో రీప్లేస్ చేయాలనేసి ఎట్లయినా ఈరోజు తీసుకోవాలని అయితే గిన్నెలు కొనడానికి వచ్చేసినాము. ఎస్ఆర్ఆర్ స్టీల్ షాప్ అండ్ ఫర్నిచర్స్ కూడా షాపు చూడడానికి చిన్నగా ఉన్నాయని కొద్ది బోలు లేవు అందులో. ఏది చూస్తే అదే కొనబుద్ధి అవుతుంది. దీని అడ్రస్ అయితే ఫుడ్ గురు ఆపోజిట్ లో మెయిన్ రోడ్డుకే ఉంటది. ఇది వచ్చేసి చిన్న స్టీల్ కంటైనర్స్. ఇవన్నీ ట్రైప్లే అనమాట. అన్ని అప్డేటెడ్ వే ఉన్నాయి. అసలు ఎంత క్యూట్ క్యూట్ ఉన్నాయో ఈ చిన్న చిన్న బౌల్స్ అన్ని కూడా. వీటన్నిటి వీడియో తీసుకుంటా అంటే తీసుకోమన్నాడు అంకుల్. ఇవన్నీ ట్రైప్లే కడాయి సెట్స్ అనమాట. ఇవన్నీ కర్రీవి. ఇవన్నీ 4 సెట్స్, 4 గిన్నెలు వచ్చి ఒక సెట్ అట్లా ఉన్నాయి అనమాట. మంచిగా రీజనబుల్ గానే ఉన్నాయి ప్రైస్. నేను విన్నంత వరకు కూడా ఒక్కటి 2000 3000 ఉంటే సెట్ తీసుకుంటే మాకైతే బాగానే పడింది తక్కువలోనే. అసలు లేనివంటూ లేవు. మీకు ఏం కావాలంటే అవి ఉంటాయి. ఈవెన్ హోటల్స్ వాళ్ళకైనా స్కూల్ పిల్లలకైనా అన్ని బాక్సెస్, లంచ్ బాక్సెస్, చిన్న చిన్న కడాయిలు అన్నీ ఉన్నాయన్నమాట. ఈవెన్ పూజకి రిలేటెడ్ అయినవి కూడా ఉన్నాయన్నమాట. రాగి వస్తువులు గిట్లా అన్నీ ఉన్నాయి. అసలు ఇది ఉంది అది ఉంది అని ఏం లేదు. వీళ్ళకి ఇంకా పెద్ద గోదాం కూడా ఉందంట కళ్యాణ్ నగర్ లో. మీకు ఏమైనా కావాలి బల్క్ లో ఆర్డర్ ఇచ్చినా కూడా ఇస్తారు. ఇక లోకల్ షాపే కాబట్టి క్వాలిటీ అష్యూరెన్స్ కూడా చాలా బాగుంటది. మీకు ఒకవేళ తీసుకున్న తర్వాత ఏమైనా డ్యామేజ్ ఉన్నా కూడా వాళ్ళైతే అష్యూరెన్స్ అయితే ఇస్తున్నారనమాట. రాగివి ఇట్లా ఇత్తడివి అవి కూడా ఉన్నాయన్నమాట. మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అసలు ఇవి వేసి, ఎప్పటి నుంచో పాత సామాన్లన్నీ వేసి తేవాలనేసి మా పాత సామాన్లన్నీ తీసుకుపోయి అవి ఇచ్చేసి ఇవి తెచ్చుకుందాం అని అయితే చూసినాం అనమాట. ఒక్కటి అనుకొని వెళ్ళినాం కానీ చాలానే తీసుకున్నాము. ఇక మళ్ళీ మళ్ళీ తీసుకోకుండా. అసలు ఇంత చిన్న చిన్న వస్తువులు ఎట్లా మ్యానుఫ్యాక్చర్ చేస్తారా అనిపిస్తుంది నాకైతే. ఎంత చిన్న బుడ్డ బుడ్డ వస్తువులు ఉన్నాయో. ఇంకా ఇప్పుడు చూడండి ఈ గరిజ చెక్క. ఇది చూడండి ఎంత బాగుందో ఇట్లా. కాకపోతే అల్యూమినియం వాడొద్దు కాబట్టి మేము తీసుకోలేదు. ఇంకా ఇవి చూడండి దీపాల కింద పెట్టుకునే ప్లేట్స్ అనమాట. ఇవి కూడా మస్తు క్యూట్ ఉన్నాయి. అసలు ఇవి కూడా తీసుకోవాలనిపించింది కానీ ఇప్పుడు పూజ సామాన్లతో అంత అవసరం లేదులే. మళ్ళీ ఏమైనా పండగ ఉన్నప్పుడు తీసుకుందామని ఆగినాం అనమాట. ఏది చూస్తే అదే తీసుకోబుద్ధి అవుతుంది. అసలు నిజంగా ఆడవాళ్ళకి బోళ్ళు అంటే పిచ్చి అంటారు కదా, అది నిజమే అనిపిస్తుంది నాకు. మొత్తం మీద అయితే మా పాత సామాన్లన్నీ ఇచ్చేసి వాటికి కొన్ని డబ్బులు తీసుకొని వాటి ప్లేస్ లో మళ్ళీ కొన్ని పైసలు తీసుకొని ఇప్పుడు మేము కొన్న తీసుకుంటాం. ఒక స్టీల్ రైస్ కుక్కర్ తీసుకున్నాను అనమాట. దానికి 2 స్టీల్ బౌల్స్ వచ్చాయి. ఇంకా ఈ ఒక 6 కంటైనర్స్ తీసుకున్నాను. ఇంకా ఇది ఒక టిఫిన్ బాక్స్. ఇవి ట్రైప్లే సెట్స్ 4 వచ్చాయి అనమాట. ఇది ఒకటి ఎక్స్ట్రా తీసుకున్నాం అనమాట. ఇంకా ఇది కూడా ఒక 5 సెట్స్ ఉన్నాయని పైది ఒకటి చిన్నది తీసుకున్నాము. ఇంకా ప్రెషర్ కుక్కర్ ఒకటి తీసుకున్నాం. ఆ ప్రెషర్ కుక్కర్ కూడా వచ్చేసి 5 లీటర్స్. ఇది 2 కంటైనర్స్ వచ్చినాయి అనమాట. అదే చూపిస్తున్నాను ఇప్పుడు. ఇది వచ్చేసి 5 లీటర్స్ అనమాట. ప్రెషర్ కుక్కర్ పెద్దదే తీసుకున్నాం. మేము రోజు పప్పు వేసుకుంటాం. మాకు చాలా ఇంపార్టెంట్. కుక్కర్ లేకపోతే అస్సలు నడవదు. వీటన్నిటికి కూడా కొంచెం డబ్బులు అయినాయి కానీ రీజనబుల్ గానే అయినాయి. అందరితో పోల్చుకుంటే చాలా రీజనబుల్ గానే ఇచ్చిండ్రు. నేను కాస్ట్ చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు.
ఖచ్చితంగా గోదావరి గారిని నియర్ బై పీపుల్ అయితే ఒక్కసారైనా విజిట్ చేయండి. ఒకసారి రేట్స్ చూడడానికైనా విజిట్ చేయండి. మీకు గాని కాంటాక్ట్ డీటెయిల్స్ ఏమన్నా కావాలంటే మీరు కామెంట్ చేయండి. నేను మీకు రిప్లై ఇస్తాను. మీకు గూడా ఒకవేళ నచ్చితే ఈ సెట్స్ గానీ, ఇంకా ఇవి కాకుండా ఇంకా మంచివేమైనా ఉన్నాయా? అవి ఏమైనా ఉంటే మాత్రం నాకు కామెంట్ జేయండి. అవి రీప్లేస్ చేయడానికి ట్రై జేస్తాను. ఇంకా కొన్ని వేసి తీసుకోవాలనైతే అనుకుంటున్నాము. ఫైనల్‌గా ఇవైతే యూజ్ గూడా చేస్తున్నాం మేము. చూపిస్తా చూడండి ఇప్పుడు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. అండ్ ఇంకా ఏం వ్లాగ్స్ చేయాలి ఇంట్లో ఉండి, అలాంటి నా నుంచి మీరు ఎలాంటి వ్లాగ్స్ ఎక్స్‌పెక్ట్ జేస్తున్నారో అవి గూడా ఒకసారి కామెంట్ జేస్తే నేను అవి చేయడానికి ట్రై జేస్తాను. మర్చిపోకుండా కామెంట్ జేయండి. థ్యాంక్ యూ.